జాబులే రావడం లేదు. వానమ్మ ఇంట్లో చూస్తే వ్యవసాయం చేసుకుంటా పాపం అప్పులు కట్టుకోలేక ఉరేసుకొని చచ్చిపోతారు. అప్పులు కట్టుకోలేక రైతులు. ఫర్ ఎగ్జాంపుల్ వానమ్మ నాకు మెంటల్ వస్తుంది. ఇది ఇంటర్మీడియట్ కాలేజీలు ఉంటాయా, మీ కాలేజీలు నువ్వు చదివిన ఇంటర్మీడియట్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివిన కాలేజీలు బీటెక్ కాలేజీలకి నీ డేటా మొత్తం అమ్మేస్తున్నాయి. ఇప్పుడు చూడు కాలేజోడు నీకు ఫోన్ చేస్తాడంటే వాని నంబర్ ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు. దొంగనా కొడుకులు మీ కాలేజీలో ఎంజాయ్ అడుగులు అమ్ముతారు. 4 ఏళ్ళు కష్టపడి చదివితే 40 ఏళ్ళు సుఖపడతాం. ఇంకోటి చెప్పాలంటే 50 to 70%, 50 నుంచి 70%కి పెద్ద పెద్ద కంపెనీలు అసలు కాలేజీలకి ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్లకి రామని చెప్పేసినాయి. ఇప్పుడు 1000 మంది చదువుతున్నారు బీటెక్ ఫైనల్ ఇయర్లో. 1000 మంది చదివితే హై పేయింగ్ జాబ్ ఎంతమందికి వస్తుంది? మార్కెటింగ్ స్కామ్స్ ఎట్లా జరుగుతాయంటే వచ్చినాయి సార్ 950 వచ్చినాయి సార్ 1000కి. అబ్బా క్లాప్స్ కంగ్రాచులేషన్స్ అంటారు. నీకు ఆడ బిస్కెట్. ఇప్పుడు ఏం చెప్తాడంటే నీకు ఇంత బాగా వచ్చింది, నీ కెరీర్ బాగుంటుంది, నీ ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది, ఈ కోర్స్ తీసుకో, ఈ సోదంతా చెప్పి నిన్ను చేర్పించేస్తాడు. అడ్మిషన్ బీటెక్ కాలేజీలు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని బ్రెయిన్ వాష్ చేసి ఎట్లా స్కాములు చేస్తున్నాయంటే ఫస్ట్ వాడు ఏం చెప్తాడు, మా కాలేజీలో 100% ప్లేస్మెంట్లు ఉన్నాయి అని చెప్తాడు. 100% ప్లేస్మెంట్ అంటే ఏంది అసలు? పోయిన సంవత్సరము అడుగు ఎంతమందికి జాబులు వచ్చినాయి? ఈ వీడియో చేసే మెయిన్ కారణం ఏంద్రా అంటే మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఇంటర్మీడియట్ పిల్లలకి అక్కడ పబ్లిక్ ఎగ్జామ్లు ఫినిష్ అయిపోయినాయి. అక్కడ పబ్లిక్ ఎగ్జామ్లు అయిపోయినాయి, జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కూడా రాసేసినారు. ఇంకా ఉంటే ఎంసెట్ పెండింగ్ ఉంటుంది అనుకుంటా. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అందరి మైండ్లో ఏం రన్ అవుతుంటుందంటే బీటెక్ ఏ బ్రాంచ్ తీసుకోవాలా, యా కాలేజీలో తీసుకోవాలా, యా కాలేజీలో తీసుకుంటే 100% ప్లేస్మెంట్లు ఉంటాయి, అట్లే హైయెస్ట్ ప్యాకేజ్ హై పేయింగ్ జాబులు ఏ కాలేజ్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తారు అని ఈ థాట్స్ అన్నీ రన్ అవుతుంటాయి. ఈ థాట్స్ రన్ అయ్యేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజీలోకి సేల్స్ అండ్ మార్కెటింగ్ చేసుకునేకి ఇప్పుడు ప్రతి కాలేజీకి ఒక టీం ఉంటుంది అనమాట. వాళ్ళ పని ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని జాయిన్ చేపియాలి ఆ కాలేజీలకి. వాళ్ళు వచ్చి మొత్తం ప్రజెంటేషన్ ఇస్తారు, అది ఇది చూపిస్తారు. దాన్ని చూసి చేరుతారనమాట. వాళ్ళని కాంటాక్ట్ అయ్యేది కానీ వాళ్ళు ఏదో ఒకటి నీకు బ్రెయిన్ వాష్ చేసేసి చేర్పిస్తుంటారు అనమాట. ఎట్లా చెప్తారంటే ఒక డైలాగ్ ఉంది, ఫేమస్ డైలాగు, 4 ఏళ్ళు కష్టపడి చదివితే 40 ఏళ్ళు సుఖపడతావని ఇట్లా బ్రెయిన్ వాష్ చేస్తారనమాట. మనకి ఇప్పుడు ఇట్లా మెచ్యూరిటీ ఉండదు అంతగా. వాడు ఏం చెప్తే అది నమ్మేస్తారు. మా కాలేజీలో 100% ప్లేస్మెంట్లు ఇస్తున్నాము, హైయెస్ట్ ప్యాకేజ్ మా కాలేజు, లాస్ట్ ఇయర్ చెక్ చేసుకో ఎంతమందికి వచ్చిందో అంటారు. హై పేయింగ్ జాబు మా కాలేజీకి పెద్ద పెద్ద కంపెనీలతో టైఅప్ ఉంది, అది సోదంతా సుల్లకూతులని ఉత్తకూతులు కూర్చుంటారు. వాళ్ళ పని ఏం లేదబ్బా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక ప్రోడక్ట్ ఉంది, సర్వీస్ ఉంది, నేను దాన్ని నమ్ముకోవాలా. నీకు నాలెడ్జ్, నీకు మార్క్స్ దీని మీద ఏ గ్రేడ్ల మీద, బి గ్రేడ్ల మీద, సి గ్రేడ్ల మీద, మార్క్స్ మీద ఫోకస్ ఉంటుంది. నేను బాగా చదువుకోవాలా, మంచి గ్రేడ్లు తెచ్చుకోవాలా, మా అమ్మ మా నాన్నని సంతోషంగా చూసుకోవాలా అని ఉంటుంది. అందరినీ ఉండదు. కానీ వానికి మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయన్నమాట. మైండ్ గేమ్ ఆడతాడు వాడు ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మేసి చేరేస్తారు. ఇది కాదు. ఇంకోటి ఏంద్రా అంటే మీకు తెలిసిన అక్కోళ్ళు కానీ అన్నోళ్ళు కానీ వాళ్ళని అడిగి ఆరా తీసుకొని మీరు ఆ కాలేజీలోకి చేరాలా అనుకుంటుంటారు. అడిగే దాంట్లో తప్పు లేదు. వాడు చెప్పిందల్లా నమ్మి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. ప్రపంచంలో 90% వేరే వాళ్ళు చెప్పిన మాటలని చెడిపోతున్నారు. అది ఏందైనా కానీ, లవ్ కానీ, అది ఏందన్నా రిలేషన్షిప్స్ కానీ, ఏంటివన్నా కానీ 90% వేరే వాడు చెప్పినదిని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సరే, మీరు తెలుసుకునే దాంట్లో తప్పు లేదు, అవన్నీ ఇడిచిపెడితే పక్కకి. బీటెక్ కాలేజీలు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని బ్రెయిన్ వాష్ చేసి ఎట్లా స్కాములు చేస్తున్నాయంటే నిజంగా నాకు నవ్వు వస్తుంది. పిల్లలు చెప్తా అంటే ఏంది ఇట్లుంది ఏంది కదా అని ఇప్పటికీ నవ్వు వస్తుంది. ఈ వీడియో తీస్తా అంటే నాకు బీటెక్ కాలేజ్ ఎట్లా స్కాములు చేస్తాయంటే ఫస్ట్ నీకేం కావాలా, జాబ్ కావాలంటే ఏం కావాలా, ఒక స్కిల్ కావాలా. స్కిల్ అంటే ఏంది, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజో లేకపోతే ఏదో ఒకటి నేర్చుకోవాలా. అట్లా నేర్చుకుంటేనే నీకు వేరే కంపెనీ నిన్ను హైర్ చేసుకుంటుంది. ఇట్లా టాలెంట్ ఉంది పిల్లోడు, తీసుకుంటే మన కంపెనీకి పనికి వస్తాడు, ఎంతో అంత కంపెన్సేషన్ ఇచ్చి ఎంతో అంత జీతం ఇచ్చి నీట్గా చేర్పించుకొని పని చేయించుకుందాం అనుకుంటారు. ఇది ఫస్ట్ బీటెక్ నీకు సేల్స్ అండ్ మార్కెటింగ్ చేసేకి వస్తాడు మీ కాలేజీలోకి. వాడు ఏ కాలేజ్ వాడన్నా కానీ మీ ఇంటర్మీడియట్ కాలేజీలోకి బీటెక్ కాలేజీలో వస్తారనమాట. ఫస్ట్ వాడు ఏం చెప్తాడు, మా కాలేజీలో 100% ప్లేస్మెంట్లు ఉన్నాయి అని చెప్తాడు. 100% ప్లేస్మెంట్ అంటే ఏంది అసలు? ఎప్పుడన్నా అడిగినారా?
100% ప్లేస్మెంట్లు అంటే అందరికి జాబ్లు వచ్చేస్తాయా? అట్టెట్లు వస్తాయి? ఇప్పుడు అందరికీ జాబ్లు వస్తే అన్ఎంప్లాయ్మెంట్ అందరికీ జాబ్లు వస్తే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది తెలుసా? ఫస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏం తెలుసా? ఇండియాలో ప్రతి సంవత్సరము 15 లక్షల మంది పాస్అవుట్ అవుతున్నారు. బీటెక్ స్టూడెంట్స్, 4th ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఎంతమంది వర్క్ చేస్తున్నారు తెలుసా కంపెనీల్లో? 15 లక్షల మందిలో 1 లక్ష 2 లక్షల మంది పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఏం బిక్తారు? అవన్నీ అడగరా? నా కొడుకులను అడగాల మీరు. వాడు ఏం చెప్తాడు? 100% ప్లేస్మెంట్లు అని చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ ఫైనల్ ఇయర్లో 1000 మంది ఉన్నారనుకో స్టూడెంట్స్, సిఎస్సి స్టూడెంట్స్ కానీ మెకానికల్ కానీ ఎవడైనా కానీ ఏ బ్రాంచ్ అయినా కానీ 1000 మంది ఉంటే 1000 మందికి జాబులు రాళ్ళ. అట్లయితేనే 100% ప్లేస్మెంట్లు 100% ప్లేస్మెంట్లు వస్తున్నాయంటే నమ్మొచ్చు. అవన్నీ మీకు తెలియదు. బ్రెయిన్ వాష్. మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ మైండ్ గేమ్తో మీకు వనాయిలు మిమ్మల్ని ఈజీగా బోల్తా కొట్టించేసి మిమ్మల్ని చేర్పించేస్తారు. ఈజీ అది టాస్క్. ఇంకా పెయిన్ పాయింట్లు పట్టుకుంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చదువుకోవాలంటే లెక్క కావాల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏడన్నా బయటికి పోయి వేరే నీకు ఎంసెట్లో సీట్ రాలే, జేఈఈ మెయిన్స్లో సీట్ రాలే, ఇంట్లో వాళ్ళు నిన్ని ఇంట్లో పెట్టుకోలేరు. ఊర్లో ఉత్త కూతులు కోసుకుంటా నిన్ని ఇట్లా చేస్తుంటే ఇంట్లో వాళ్ళు కూడా తట్టుకోలేక యాదైనా ఎస్బీఐ బ్యాంకో లేకపోతే యాదోటి యా బ్యాంకులకైనా పోయి లోన్ తీసుకుంటారు అనమాట. లోన్ ఎంత? నీకు మినిమం 10 లక్షలు కావాలా ఒక బీటెక్ కాలేజీలో చదవాలంటే. ఆ లోన్ తీసుకుంటావు, సరే ఇడిచిపెట్టు. లోన్ కాకపోతే వేరే వాళ్ళు బయట వాళ్ళతో ఇప్పించుకొచ్చుకుంటారు, తెలిసిన వాళ్ళతో. సరే 10 లక్షలు బీటెక్ కాలేజ్ చదువుకునేకి. లాస్ట్కి ఏమొస్తుంది? ఒక డిగ్రీ వస్తుంది. స్కిల్ నేర్పిస్తారంటే లౌడా కూడా ఏ నా కొడుకు నీకు ఈ స్కిల్ కూడా నేర్పిరు. మొత్తం ఏంది థీరీ చెప్తారు దొంగ నా కొడుకులు. ఏం రాదు అసలు ఈ నా కొడుకులు ఫ్యాకల్టీకి కూడా. ఇది ఇంకోటి ఏంటంటే పోయిన ఇయర్ మీరు అడగల. ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు వచ్చి మీకు 100% ప్లేస్మెంట్లు అని చెప్తే నమ్ముకోకున్నట్ల ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని అడగల. లేకపోతే వాడిని అడుగు, మీ కాలేజీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, మొత్తం డేటా ఇప్పించుకో. చార్జ్ షీట్ ఉంటుంది, ఒక షీట్ ఉంటుంది, మొత్తం పీడిఎఫ్ షీట్ మాదిరి ఒకటి ఉంటుంది. దాన్ని ఇప్పించుకొని చూడండి ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి జాబ్ వచ్చింది, ప్లేస్మెంట్ వచ్చింది. ఇప్పుడు 1000 మంది ఉన్నారు. 1000 మందిలో ఎంతమందికి మహా అంటే ఎంతమంది జాబ్కి వస్తుంది? ఒక 100 మంది 200 మంది కంటే ఇవ్వనికి రాదు. ఇట్లా కనుక్కుంటే నీకు అర్థమైపోతుంది ఇది 100% ప్లేస్మెంటా లేకపోతే ఫేక్ నా కొడకలా ఈ నాయళ్ళని. ఇప్పుడు వాడు వచ్చి నీకు కాలేజీలో ప్రెజెంటేషన్ ఇస్తే వానికి ఇంత కమిషన్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నబ్బా, నన్ను బ్రెయిన్ వాష్ చేసి చేర్పించాడు అనుకో, నా మీద 10,000 లెక్కిస్తారు కాలేజీల్లో. దీన్ని బట్టి వాడు ఎట్లా స్ట్రాటజీస్ యూజ్ చేసి మిమ్మల్ని చేర్పిస్తాడంటే అర్థం చేసుకోండి మీరే. ఇంకా అట్లా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని అడిగి తెలుసుకోండి మీరు ఎంతమంది ప్లేస్డ్ అయినారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సంవత్సరం పోయిన సంవత్సరము అడుగు ఎంతమందికి జాబులు వచ్చినాయి. నీకు అసలు తెలుసా అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది తెలుసా? నీకు ఇంకోటి చెప్పాలంటే 50 to 70%, 50 నుంచి 70%కి పెద్ద కంపెనీలు అసలు కాలేజీలకి ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్లకి రామని చెప్పేసినాయి. ఈ నా కొడుకులు ఏం చేస్తున్నారు తెలుసా? 100% ప్లేస్మెంట్లు అని చెప్పి మోసం చేసి దింపుతున్నారు దొంగ నా కొడుకులు. ఇంకోటి ఏంద్రా అంటే ఐటీ జాబులు యా కాలేజీకి రాకోకున్నాయి, వచ్చినా కూడా ఎంత అడుగుతున్నాడు తెలుసా? 3 లక్షలు ఇస్తాడంట, 3 ఏళ్ళ అగ్రిమెంట్ అంట. ఇప్పుడు స్కిల్ ఉన్నా కూడా నువ్వు వేస్ట్ గాడే కదా. ఇంకా అది ఇట్లుంటుంది. 50 to 70% అసలు ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్లే యా కాలేజ్ ఇండియాలోనే కాదు అమెరికాలో కానీ ప్రపంచంలో యాడ రాకోకున్నాయి అసలు నాన్ ఐటీ జాబులు. ఇప్పుడు వస్తున్నటి వల్ల నాన్ ఐటీ జాబులు. అది ఏంటంటే నాన్ ఐటీ జాబులు అంటే ఏంటంటే ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఉంది, ఒక ప్రోడక్ట్ ఉంది, లేకపోతే ఒక సర్వీస్ ఉంది, ఏదో ఒకటి. అది ఇప్పుడు నేను ఒక టీమ్ని హైర్ చేసుకుంటాను అనమాట. టీమ్ని హైర్ చేసుకుని వాళ్ళకి ఒక టాస్క్ ఇస్తాను, ఒక టార్గెట్ ఇస్తాను అనమాట. నెలలో ఇంత సరుకు నువ్వు అమ్మితే నీకు ఇంత కమిషన్ వస్తుందని అట్లా జాబులు వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు బీటెక్ చదివి అట్లా జాబులు చేసేకపోతావా? అసలు ఇంట్లో ఒప్పుకుంటారా? సమాజం ఒప్పుకుంటుందా? ఇట్లా జాబులన్నీ వస్తున్నాయి. లాస్ట్కి మళ్ళీ దానికి పెట్టిన పేరు ఏంటంటే 100% ప్లేస్మెంట్లు అంట. మీకన్నా బుద్ధి ఉండాలా, తెలుసుకోవాలా. వాడైతే చెప్తాలే, వానికంటే లెక్కకి వాడు ఆశపడి చేస్తాడు. ట్రస్ట్ బట్ యూ హ్యావ్ టు వెరిఫై యువర్ సెల్ఫ్. ట్రస్ట్ బట్ వెరిఫై. ఇట్లయితేనే నువ్వు జీవితంలో ఏదైనా చేసేకైనా కూడా నీకు నీ ఓన్
నీ ఓన్ థాట్ ప్రాసెస్ ఉండాలి నీకు ఏదైనా చేయాలంటే. ఇప్పుడు 1000 మంది చదువుతున్నారు బీటెక్ ఫైనల్ ఇయర్లో, 1000 మంది చదివితే హై పేయింగ్ జాబ్ ఎంతమందికి వస్తుంది? వస్తే ఒక 10 మంది 20 మందికి వస్తుంది. ఎంత వస్తుంది? 10 లక్షలు. ఇప్పుడు ప్రతి ఒక్కడికి 10 లక్షలు, 100 మంది ఉంటారు, ఒక్కొక్కరికి 10 లక్షలు. ఇప్పుడు 20 మందికి 10 లక్షలు వస్తే మిగతా 980 మందికి జాబులు రాలే కదా. వాళ్ళు పెట్టింటారు కదా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. బ్యాంకుల్లో అప్పులు చేసి, లేకపోతే ఇళ్ళల్లో వేరే వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళతో వడ్డీకి తెచ్చుకొని, చక్రం వడ్డీ ఇట్లా దానికి తెచ్చుకుంటారు. ఓకే, 10 లక్షలు నువ్వు పెడతావు, నీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది? నువ్వు 10 లక్షలు నువ్వు ఇన్వెస్ట్ చేసుకున్నావు నీ మీద బీటెక్ చదువుకునేకి, నీకు ఎంత వచ్చింది వెనక్కి? ఏంది రాలే, బొక్క అంతా. అందుకే ఎవడో ఈ 20 మందికో 10 మందికి వస్తే వాడు బ్యానర్లు, ఫ్లెక్సీలు, సెలబ్రిటీలను పెట్టించి మా కాలేజ్ ఇట్లా, అబ్బా మా కాలేజ్ A1 A+, NAC A++లు ఇవన్నీ సుల్లకూతలు. NAC A++ ఎట్లా వస్తుంది తెలుసా? అసలుకి డబ్బులు కట్టి ఇప్పించుకుంటారు దొంగనా కొడుకులు. ఇవన్నీ ఎవడు చెప్పాడు. ఇంకేందంటే ఈ పిల్లనా కొడుకులు ఈ పిల్లనా కొడుకులు యూట్యూబ్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, పిల్లనా కొడుకులు కాలేజీని ప్రమోట్ చేస్తారు. 1 ఏళ్ళతో లెక్కిప్పించుకుంటారు ఇంత, ఓ 10,000 20,000 ఈజీగా ప్రమోట్ చేస్తారు. అసలు జీవితాలతో ఎట్లా ఆడుకుంటారు నా కొడుకల్లారా మీ అమ్మ. ఈ సంవత్సరం పంటలు పండిలే, ఇప్పుడు బీటెక్కి కాలేజీలకి పిల్లల్ని చేర్పియాలా. లెక్క ఎట్లా వస్తుంది అనుకున్నావు? బ్యాంకులోకి పోవాలా, తీసుకోవాలా, లేకపోతే వేరే వాళ్ళతో అప్పులు ఇప్పించుకోవాలా. ఇట్లా అప్పులు ఇప్పించుకొని చదివితే వాడు అసలు 50 to 70% ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్లే లేవంటే వాడు 100% ప్లేస్మెంట్ నీకు ఎట్లా 100% ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తాడు? నీకు ఎట్లా నమ్ముతున్నావు? అసలు జాబ్లే లేవు. లేకపోతే మీ అన్నోళ్ళు కానీ, మీ అక్కోళ్ళు కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఐటీ ఫీల్డ్లో పని చేస్తుంటారు. ఎక్కడ బెంగళూరులోనా, హైదరాబాద్లోనా జాబులు చేస్తుంటారు. వాళ్ళని అడుగు, అసలు తెలుస్తుంది కంపెనీలు ఎందుకు అందరినీ జాబ్లోంచి తీసేస్తున్నారంటే వాళ్ళు చెప్తారు. ఒక కంపెనీ ఒక ఎంప్లాయీని తీసేసిందంటే దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి వాళ్ళ పర్ఫార్మెన్స్. అంటే ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తారబ్బా, డెడ్ లైన్ ఇస్తారు, వాడు చేయలేడంటే ఏంది? వాళ్ళలో స్కిల్ లేదన్నట్లే కదా. ఇప్పుడు టాలెంట్ లేకపోతే చేయలేము, వాళ్ళు బయటకు దొబ్బేస్తారు. ఇంకోటి ఏంటంటే ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్లో కూడా మాట్లాడలేక దొంగ జాబులు కొట్టి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళలో స్కిల్ లేదంటే వాడిని దొబ్బేస్తారు బయటికి. అది ఇంకోటి ఏందిరా అంటే కంపెనీతో బడ్జెట్ ఉండదు. ఇప్పుడు ఒక కంపెనీలో 1500 మంది, 1000 మంది, 2000 మంది ఇంతమంది పనిచేస్తుంటారు. వాడు కూడా అందరికి శాలరీలు ఇచ్చుకోవాలంటే వాని చేత కూడా కాదు. అది ఇవన్నీ తెలుసుకోవాలి. 2 కారణాలు. వాడు పర్ఫార్మెన్స్ సరిగ్గా ఇకపోతే తీసేస్తారు. ఒకవేళ వాళ్ళ కంపెనీ వాళ్ళకి బడ్జెట్ లేకపోయింది అనుకో, తీసి పారేస్తారు పక్కకి. ఈ ములాజ్ ఏమి ఉండదు. ఈడేమో పంటలు పండగ ఇవన్నీ అప్పులు చేసి ఇట్లా ఇట్లా చదివిస్తుంటే కాలేజీలు మాత్రం నీట్గా ఎట్లంటే కసు నొక్కుతాం చూడు, నున్నగా గోకి పారదెంగుతారు. తిరుపతిలో గుండు కొట్టించుకున్నట్టు ఉంటుంది. ఈ బీటెక్ స్కామ్లు ఇట్లుంటాయన్నమాట. ఎవడు చెప్పాడు ఇది? అస్సలు ఎవడు చెప్పడు. నేను చెప్తాను అంటే అర్థం చేసుకో. ఇంకా చాలామందికి నేను ఇంగ్లీష్ అట్లా మాట్లాడాలా ఇట్లా మాట్లాడాలా అని వేరే స్టేట్లకు పోతే ఇంగ్లీష్ బాగా వస్తుంది అది ఇది అనుకుంటారు. అసలు నవ్వు వస్తుంది నాకు. ఏంటంటే మనోళ్ళు స్క్రాప్ బ్యాచ్ అంటే చెప్తా చూడు. ఏపీలో మనోళ్ళు ఉంటారు, తెలంగాణలో మనోళ్ళు ఉంటారు, కర్ణాటకలో మనోళ్ళు ఉంటారు, చెన్నైలో మనోళ్ళు ఉంటారు. ఇంకా నార్త్ సైడ్ యాడ చూసినా మనోళ్ళే. బూడిది రాసుకుంటే ఏమొస్తుంది? బూడిదే వచ్చేది. నీకు తెలుగు అంతా ఇంగ్లీష్ మాట్లాడేకి వస్తుందా? అంత ఈజీ కాదు అది. ఈడేమన్నా ఫారినర్స్ ఎక్కువ ఉంటారు అనుకున్నావా? ఎవడు ఉండడు. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నీ ఓన్గా నువ్వు నేర్చుకోవచ్చు. ఇట్లా కళలు కూడా ఉంటాయి, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, నేను దూరం వచ్చి చాలా భాషలు నేర్చుకోవచ్చు అని ఉంటుంది. అట్లాంటివన్నీ ఏం లేదు, సుల్లకూతలన్నీ. మేము అది మామూలుగా ఫ్రాన్స్ భాష నేర్పిస్తాము, జర్మన్ భాష నేర్పిస్తాము, చైనా భాష నేర్పిస్తాము, జపాన్ భాష నేర్పిస్తామని ఉత్తకూతలు కూర్చుంటారు. ఇవన్నీ ఏం జరగవు. ఇది ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఎవరికైనా ఉంటుంది, కాకపోతే నీ మీద నువ్వు వర్క్ చేసుకోవాలా. అది ఇట్లా వస్తే ఏం జరగదు. మార్కెటింగ్ స్కామ్స్ ఎట్లా జరుగుతాయంటే, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోన్ చేస్తారనమాట. హలో, మీకు ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? సార్ 950 వచ్చినాయి సార్ 1000కి. అబ్బా క్లాప్స్, కంగ్రాచులేషన్స్ అంటారు. నీకు ఆడ బిస్కెట్. నీ మైండ్ని వాడు కంట్రోల్ చేస్తాడు, మ్యానిపులేట్ చేస్తాడు. అట్లా చేస్తే అప్పుడు వాడు ఏం చెప్తాడంటే, నీకు ఇంత బాగా వచ్చింది, నీ కెరీర్ బాగుంటుంది, నీ ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది, ఈ కోర్స్ తీసుకో, ఈ సోదంతా చెప్పి నిన్ను చేర్పించేస్తాడు.
అడ్మిషన్ ఫీజు కట్టిన తర్వాత ఫీజు అంతా కట్టినాక వాడు నిన్ను గుద్దులేకి కూడా వేసుకోడు, అసలు నేను పట్టించుకోడు, నువ్వెవరు అంటాడు వాడు. అది ఇట్లా స్కాములకన్నీ మీరు ఎర్రల మాదిరి మారద్దండి. అది నేను చాలా ఉంది చెప్పాలంటే, పోని వీడియోల్లో ఖచ్చితంగా చేస్తా, ప్రతి ఒక్కటి బయటికి పెడతా. దొంగనా కొడుకులు మన ఇబ్బందులు ఏంది, ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏముంటాయి, లెక్క కావాలంటే చదువుకుంటేనే మనకి జాబులు గీబులు వచ్చి లెక్క సంపాదించుకుంటాము. ఈ నా కొడుకులు ఏంటంటే మన ఇబ్బందుల్ని క్యాష్ చేసుకొని దాన్ని కోట్లు సంపాదించుకుంటున్నారు. మీరే అర్థం చేసుకోవాలా. ఎవడన్నా ఏందన్నా చెప్తాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వానెమ్మ నాకు మెంటల్ వస్తుంది. ఇది ఇంటర్మీడియట్ కాలేజీలు ఉంటాయా, మీ కాలేజీలు నువ్వు చదివిన ఇంటర్మీడియట్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివిన కాలేజీలు బీటెక్ కాలేజీలకి నీ డేటా మొత్తం అమ్మేస్తున్నాయి. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ నీ ఈమెయిల్, నీ ఫోన్ నంబరు, మీ నాయన నంబరు, మీ అమ్మ నంబరు, అందరూ డీటెయిల్స్ మొత్తం డేటా బ్రీచింగ్ జరుగుతుందని చెప్పాలి. దొంగనా కొడుకులు అమ్ముకుంటున్నారు, డేటా సెల్లింగ్ ఇది. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ నంబర్ ఉంటుంది, మీ డాడీ నంబర్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటాయి. దీనిలోకి ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజు, మీ బీటెక్ కాలేజు ఇంటర్మీడియట్ కాలేజ్ నువ్వు చదువుతున్న కాలేజ్కి వచ్చి ప్రజెంటేషన్ ఇస్తారనమాట. వాళ్ళు ప్రజెంటేషన్తో ఊరికే ఉండరమ్మా, ఫర్దర్గా ఇప్పుడు నీకు ఎంసెట్కి కోచింగ్ ఉంటుంది, నీ పబ్లిక్ ఎగ్జామ్లు ఉంటాయి, జేఈఈ మెయిన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడైతే అయిపోతాయో స్టార్ట్ చేస్తారు చూడు ఫోన్లో, అమ్మ నువ్వు ఈ కాలేజ్లో బాగుంటుంది, ప్యాకేజ్ బాగుంటుంది, ప్లేస్మెంట్లు బాగుంటుంది, హలో నాన్న మా కాలేజీలో ప్లేస్మెంట్లు బాగుంటాయి, 100% ఇస్తాం మేము, జాబ్ గ్యారంటీ 100% గ్యారంటీ ఇస్తాము అని చెప్తారు. దొంగనా కొడుకులు వనాళ్ళు సేల్స్ అండ్ మార్కెటింగ్ చేస్తారు. సేల్స్ పర్సన్స్ వనాళ్ళకి చదివే రాదు సరిగ్గా, దొంగనా కొడుకులకి. అది మీ డేటా మీ ఇంటర్మీడియట్ కాలేజీలు అమ్మేస్తున్నాయి బీటెక్ కాలేజీలు వాళ్ళకి. ఎవడో కాలేజోడు నీకు ఫోన్ చేస్తున్నాడంటే వాడి నంబర్ ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు. దొంగనా కొడుకులు మీ కాలేజీలో అడుగులు అమ్ముతారు డేటా అంతా. అట్లా ఫోన్ చేస్తాడు వాడు, నీకు ఇంకా సన్నగా లైన్లో పెడతాడు అనమాట. 100% ప్లేస్మెంట్, జాబ్ గ్యారంటీ అంటే ఇంకా మనకు కావాల్సింది ఏంది, జాబే కావాల్సిందేంది. ఇంక వానికి ఇంకా వాడు బుగ్గ చేసేస్తాడు నేను డైరెక్ట్. ఇవన్నీ నమ్మద్దండి. నీకు ఈమెయిల్ మార్కెటింగ్ అంటే చెప్తా చూడు, నీ ఈమెయిల్ ఉంటుందా, నీ ఈమెయిల్కి రోజు ఒక 2 రోజులు వారానికి ఒకసారి మెసేజ్ వస్తుంటుంది. ఈ కాలేజ్ ఇట్లా ఇంత ఫీజు, హాస్టల్ ఫీజు ఇంత ఉంటుంది, కాలేజ్ ఫీజు ఇంత ఉంటుంది, మామూలుగా అన్నీ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి అనమాట. మా కాలేజీలో ఇది జరిగింది, కల్చరల్ యాక్టివిటీస్, డ్యాన్స్లు ఇట్లా జరుగుతాయి, స్పోర్ట్స్ ఇట్లా జరుగుతాయి, ఇట్లాంటివన్నీ చూపిస్తుంటారు అనమాట. ఇంకా మొగనా కొడుకులు అయితే టెంప్ట్గాళ్ళు, అమ్మాయిలు అదే పనికి అమ్మాయిల్ని పిలిపించి ఒక షూట్ తీస్తారనమాట, ఒక షార్ట్ క్లిప్ దాన్ని తీసి పెడతారు. మొగోళ్ళు చూసి టెంప్ట్ అయిపోయి మొగనా కొడుకులు చేరేస్తారు. ఏం తెలియదు, డ్రోన్ షాట్లు ఇట్లాంటివన్నీ ఇట్లా చేరేస్తారనమాట. ఇది నేను చెప్పేది. వాడు ఒకసారి ఫోన్ చేసినాడు అనుకో, ఈ వీడియోలో తీసిన ప్రతి మ్యాటర్ వాడిని అడుగు, వాడు ఫోన్ పెట్టేకుంటే ఒకటి అడుగు, సార్ మీ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంతమందికి జాబ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్తున్నావు కదా హై పేయింగ్ జాబ్ అంటున్నావు, హైయెస్ట్ ప్యాకేజ్ 10 lakhs వచ్చింది అంటున్నావు, ఎంతమంది ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 మంది ఉన్నారు అనుకో, 500 మందిలో ఒక 10 మందికి వస్తుంది హైయెస్ట్ ప్యాకేజ్, 10 లక్షలు 20 లక్షలు. మిగతా వాళ్ళందరికీ ఎందుకు కాలేదు? మీరు ఫస్ట్లో చెప్పినారు కదా 100% ప్లేస్మెంట్, 100% జాబ్ గ్యారంటీ అని, ఎందుకు ఇప్పుడు మీరు వణుకుతున్నారు? అవన్నీ చెప్పండి. ఒక షీట్ ఇప్పించుకోండి, లిస్ట్ ఉంటుంది ఎంతమంది ఉన్నారనేది, ప్లేస్ అయ్యేది, అన్ఎంప్లాయ్గా ఎంతమంది మిగిలిపోయారు, ఇవన్నీ అడగల్లా. ఎవడు చెప్పడు. నేను ఎందుకు చెప్తున్నానంటే మోసపోకూడదు జనాల్ని. బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ మోసం చేసేదే, డైరెక్ట్ మోసం చేసేది. నీకేం తెల్లప్ప. వానాయిళ్ళు నిజాన్ని దాచిపెడుతున్నారు, అబద్ధం చెప్పడంలే, నిజాన్ని దాచిపెడుతున్నారు. బిజినెస్ అంటే ఇదే, అర్థం చేసుకో. రేపు పొద్దున వాట్సాప్ మార్కెటింగ్ జరుగుతుంది, ఈమెయిల్ మార్కెటింగ్ జరుగుతుంది, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ జరుగుతుంది, యూట్యూబ్ మార్కెటింగ్ జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఫోన్ వచ్చింది, ఈ కాలేజ్ పలానా కాలేజు ఇట్లా వగైరా ఇవన్నీ చెప్తాడు. మాకు ఫ్యాకల్టీ, ఐఐటి ఫ్యాకల్టీ, ఎన్ఐటి ఫ్యాకల్టీ చాలా ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళు అన్ని కోడింగ్లు అన్నీ బాగా నేర్పిస్తారని చెప్తారు. అట్లా చెప్పినప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే ఇన్స్టాగ్రామ్లోకి పోయి సెర్చ్ చేస్తావు, కాలేజ్ ఒత్తుతావు, వాళ్ళ కాలేజ్ వాళ్ళు యాడ్స్ రన్ చేస్తుంటారు అడ్వర్టైజ్మెంట్లో. ఆ అడ్వర్టైజ్మెంట్ చూస్తావు, క్లిక్ చేస్తావు, మొత్తం కొడతావు, వానికి ఫోన్ చేసి కనుక్కుంటావు, వాడు నేను నీట్గా బుక్ చేసి చేర్పించేస్తాడు. ఇది ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్. యూట్యూబ్ మార్కెటింగ్ కూడా ఇంతే. ఇంక వాట్సాప్ మార్కెటింగ్ డైరెక్ట్ వాడు మెసేజ్ పెడతాంటారు రోజు 2 సార్లు నీకు ఫోన్ చేసేదో. ఇవన్నీ నువ్వు మనిషి అయి పుట్టినాక ఒకటి చెప్తే నమ్మేది కాదు. నువ్వు
అది నిజమా అబద్ధమా అనేది నువ్వు తెలుసుకోవాలా. ఎవడు చెప్పండి నీకు. ఇప్పుడు వాడు నిజం చెప్పినాడు అనుకో, వాడికి కమిషన్ రాదు. వాడు చెప్పండి నీకు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, దొంగనా కొడుకులు ఎంత స్కామ్లు అంటే కొన్ని వేల కోట్లు దోచుకుంటున్నారు. స్కామ్లు ఇవన్నీ చెప్పాలంటే. అసలు జాబులే రావడం లేదు. వానమ్మ ఇంట్లో వాళ్ళు చూస్తే వ్యవసాయం చేసుకుంటా పాపం అప్పులు కట్టుకోలేక ఉరేసుకొని చచ్చిపోతున్నారు, అప్పులు కట్టుకోలేక రైతులు. అందుకే ఈ వీడియో చేసినది. ఇది నిజంగా జరిగింది, అందుకే చేసిన. ఎట్లా అంటే ఇప్పుడు లోన్ తీసుకొని నీ మీద మీ అప్ప ఒక 10 లక్షలు పెడతాడు. దానికి వడ్డీ ఎంత అవుతుంది, బయట తీసుకుంటే ఎంత వాసిపోతుంది. దాన్ని కట్టాలంటే అప్పుల వాళ్ళందరూ ఇంటికాడ కూర్చుంటారు. నీకు చూస్తే జాబ్ రాకపోయా, నువ్వేమో వనాయలు నమ్మి చేరింటావు. వనాయలు నేను గుద్దులకు కూడా వేసుకోరు. సో ఆలోచించుకో. వనాయలు ఏమైనా ఫోన్ చేసినా కూడా ఈ వీడియోలో తీసిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక్కసారి అడుగు. ఎక్కని తెగవాడు ఫోన్ పెట్టేస్తాడు ఫస్ట్. అది సరే మళ్ళీ ఉంటా. వీటికే చాలా ఎక్కువ అయిపోయింది ఈ వీడియోలోన. మేబీ నా మీదకు కూడా చాలా ఎలిగేషన్స్ రావచ్చు, కానీ ఇట్లాంటివన్నీ ఏం పట్టించుకోలే. మనకు భయపడే అంత సీన్ ఉండదు దీనిలో. కన్నిటికి నువ్వు బాగుపడు, అర్థం చేసుకో అంతా బీటెక్ స్కామ్లు ఎట్లా చేస్తున్నారు. సో బాయ్.